నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. హార్మోజ్ జలసంధిలో అమెరికా రహస్య ఆపరేషన్ బయటపెట్టిన ట్రంప్. ఇరాన్ కూడా తెలియదుట. ఇరాన్కు తెలియకుండా అత్యంత రహస్యంగా ఆపరేషన్ చేపట్టి ప్రపంచానికి చమురు కొరత లేకుండా చేసిండట, భారీగా ధరలు పెరగకుండా చేసిండట. ఏం నమ్ముదామా? ఎందుకంటే అందరూ తిడుతున్నారు కదా, ప్రపంచంలో అందరూ తిడుతున్నారు. అమెరికా వాళ్ళు కూడా ట్రంప్ను తిడుతున్నారు. ఇక వాళ్ళని ఏమైనా ఒకరోజు మెచ్చుకోవాలనో, ఒక గంట సేపు మెచ్చుకోవాలనో మన ఈ కూత కూస్తున్నాడా, నిజంగా ఏమైనా జరిగిందా, భవిష్యత్ తెలుస్తుంది. కానీ ఏం చెప్తున్నాడు పాపం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించాడు. అమెరికా అధ్యక్షుడు ఇరాన్తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వ్యూహాత్మకంగా కీలకమైన ఈ పదాలు గమ్మతు బ్రహ్మాండంగా ఉంటాయి. హార్మోజ్ జలసంధిలో తమ సైన్యం ఒక రహస్య ఆపరేషన్ నిర్వహించింది ప్రకటించాడు. గత నెలలో జరిగిన ఈ ఆపరేషన్లో భాగంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు సురక్షితంగా తరలించామని, ఈ విషయం ఇరాన్కు ఇప్పుడే తెలిసిందని ఆయన పేర్కొన్నాడు. ఈ చర్యతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు అంతరాయం కలగకుండా చూశామని పెద్దన్నలాగా మాట్లాడుతున్నాడు. ఈ పెద్దన్న ఏం చేసిండు, మొద్దన్న ఎలాగో మొత్తం ప్రపంచాన్ని ఆగం చేసిండు యుద్ధం మొదలుపెట్టి. ఇప్పుడేమో నేను ఏంగా ధరలు ఎక్కువ పెరగలేదు, అట్లా చేసిన నేను కాపాడిన ప్రపంచాన్ని, రహస్య ఆపరేషన్ మా సైనికులు చేసిండ్రు ఇరాన్కు తెలియకుండా అని మాట్లాడుతున్నాడు. బుధవారం ఓవల్ ఆఫీసులో మాట్లాడిన ట్రంప్ ఆ తర్వాత తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో మరిన్ని వివరాలు పంచుకున్నారు. గత నెలలో హార్మోజ్ జలసంధి గుండా ఆయిల్ ట్యాంకర్లు, ఇతర వాణిజ్య నౌకలు ప్రయాణించేందుకు సహకరించాలని మన గొప్ప యుఎస్ సైన్యాన్ని నేను ఆదేశించాను. ఇది చూడండి ఎంత ఉదారత్వం. అదేవిధంగా ఈ ప్రయత్నం ఫలితంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు జలసంధిని దాటి బహిరంగ మార్కెట్లోకి చేరిందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఇది ప్రపంచానికి నేను పెద్ద దానకర్ణుణ్ణి. ఈ మాటలు ఎట్లుంటాయి? 200లకు పైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నాడు. ట్రూత్ పోస్ట్ అంటే అది వేస్ట్, అది ఓన్లీ పేరు ట్రూత్, కానీ చెప్పేటి అయిన అబద్ధాలు ఉంటాయి. ఈ ఆపరేషన్ కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ప్రస్తుతం బ్యారెల్కు $85-90 భారీగా పెరగకుండా నిలకడగా ఉన్నాయని ట్రంప్ తెలిపిండు. ఇరాన్ ఆంక్షల కారణంగా చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నామని, మిషన్కు ప్రమాదం కలగకూడదనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఇప్పటివరకు గోప్యంగా ఉంచామని వివరించారు. పెద్ద సీక్రెట్గా ఈయన దాచిపెట్టిండు, ఇవాళ ప్రకటించిండు. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హార్మోజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైనది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురు, గ్యాస్తో దాదాపు 20% ఈ జలసంధి గుండానే వస్తున్నది. అందుకు ఒక్కరోజన్నా నన్ను మెచ్చుకోండి, ఇన్ని రోజులు తిట్టిరు కదా, ఒక్కరోజన్నా మెచ్చుకోండి అని ఇది ముచ్చట చెప్తున్నాను. నిజంగా అక్కడ జరిగిందా, లేకుంటే ఇంత సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వస్తుంది, ఎందుకు ధరలు పెరుగుతాయి? ఒక ఇండియాలోనే కాదు కదా, యావత్ ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు ధరలు పెంచిరు. అందరూ పొదుపు చేసుకోమని అంటున్నారు. మేము ఎందుకంటున్నారు, కిందగానం పంపించినాక గిన్ని ఈ విధమైన 100 మిలియన్ బ్యారెళ్ల చమురు పంపించినాక ఎందుకు సంక్షోభం ఉన్నది, ఎందుకు పొదుపు చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతున్నది, ఎందుకు ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అంటే దానికి సమాధానం లేదు. కానీ అత్యంత గోప్యంగా ఈయన ఆదేశించిండట, ఆ సైనికులు వాళ్ళ సైనికులు చేసిరట. ఇప్పుడు భారీగా పెరగకుండా నేనేమో పెద్ద పెద్ద మనసుతోటి, పెద్ద ముందు చూపుతోటి, పొద్దున్న లేస్తూ ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట మాట్లాడే ట్రంప్ నిజంగా ఇది చేసిండా? ప్రపంచానికి మేలు జరిగే విధంగా 100 మిలియన్ బ్యారెళ్ల చమురును భద్రంగా ప్రపంచ మార్కెట్కి అందించిండా, అందియలేడా? ఏమంటారు ప్రేక్షకులారా? నాకైతే నమ్మశక్యం అనిపిస్తలేదు ట్రంప్ మాట్లాడిన మాటలు. మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే నమ్మకంగా చెప్పండి, అపనమ్మకం ఉంటే అపనమ్మకంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.